బాబు గారు పద్మశ్రీ గారు తాడేపల్లిగూడెం అమ్మ వీళ్ళది. పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ఇలా చెడిగాడు పట్టుకుని వేధిస్తున్నాడు పిల్లలు లేకుండా. మధ్యలో వీళ్ళు అక్కడ చెప్పిన డాక్టర్లు గారి మాటలు బట్టి హిస్ట్రోస్కోపీకి వెళ్ళారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఐయుఐలకి వెళ్ళమంటే 2 ఐయుఐలు చేయించారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇక ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, ప్రపంచంలోని అందరు డాక్టర్లు చెప్పినట్టే వాళ్ళ డాక్టర్ గారు కూడా చెప్పారు, IVF అన్నారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు IVF. ఫైనల్గా ఎవరైనా ఎక్కడైనా చెప్పే మాట ఇది ఒక్కటే, IVF. అది కూడా వెళ్ళారు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది, వచ్చినట్టే పోయింది, నిలబడాల. మరి ఎందుకు రావటం లేదు, ఎందుకు నిలబడటం లేదు, అసలు ఏమిటి మా సమస్య అంటే వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. మరలా డిస్కౌంట్ ఇస్తాను, మరో ఇంకొక IVFకు రమ్మంటున్నారు తప్ప ప్రెగ్నెన్సీ ఎందుకు పోతుంది, ఎందుకు నిలబడటం లేదు, మాకు ఎందుకు రావటం లేదు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి మన వీడియోలు చూసి క్రిములు ఏదో చెప్తున్నాడు, ఈయన కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది, ఒక్కసారి వెళ్ళి చూద్దాం. IVF లేదంటున్నారు, ఆపరేషన్ లేదంటున్నారు, నరకం లేదు, పైగా వయసు కూడా 36 కాదు 53 అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అంటున్నారు. మనకు 36 వచ్చేసింది. బయట డాక్టర్లు అందరూ IVF డోనార్లు అంటున్నారు. అలా కాకుండా న్యాచురల్గా తెచ్చుకునే మార్గం ఉంది కదా అని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు వాడారమ్మా మందులు? 4 months వాడారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. IVF చేస్తే వచ్చింది ప్రెగ్నెన్సీ, కానీ నిలబడలా. ఇక్కడ IVF చేయకుండానే ప్రెగ్నెన్సీ తెప్పించాం, అది కూడా న్యాచురల్గా. పైగా ప్రెగ్నెన్సీ ఇప్పుడు సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 6 weeks అని ఇచ్చారు. వీళ్ళు చక్కగా గర్భసంచిలో వచ్చిందని కూడా స్కానింగ్లో ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది. మరి ఎలా వాళ్ళకి దేవుడు నా వీడియో చూపించాడు, నా గురించి తెలియజేశాడు, ఇక్కడ వరకు వచ్చారు, ఎలా ఈ సక్సెస్ని వాళ్ళు సాధించారనేది వారి నోటి మాటల ద్వారా మనం విందాం. చెప్పమ్మా పద్మశ్రీ, అసలు ఏం జరిగింది నీకు? ఈ ప్రెగ్నెన్సీ కోసం నేను 3 రాష్ట్రాలు తిరిగానండి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర కూడా. రోజంతా ట్రైన్లోనే ఉండేదాన్ని. అక్కడ చూసే డాక్టర్ ఒక 5 నిమిషాలైనా కానీ రోజంతా డాక్టర్ కోసం ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో వచ్చేవాళ్ళు. చాలా బాధలు పడ్డాను. 1 year ఒకటి వాడాను, రాజమండ్రిలో కూడా తీసుకున్నాను. అయినా అందరూ చెప్పేసారు IVF కావాలి, IVF చేయాలి నీకు అని. AMH లేదు నీకు, తక్కువ ఉంది అని చెప్పేవాళ్ళు. AMH లేదు, మనం AMH 0 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, IVF అక్కర్లేదు అని మనం చెప్తున్నాం. ఇంకా చాలామంది అలాగే నమ్మలేకపోతున్నారు. ఇంకా ఇది అబద్ధమేమో అనుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, ఈవిడే ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. పాపం ఎంతోమంది ఇట్లా భయపెట్టినా కూడా భగవంతుడు మా వెనకాలండి దారి చూపించాడని మన దగ్గరికి వచ్చారు. విజయవాడ చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. ఇదిగో AMH లేదు అన్నారు, IVF చేస్తే తప్ప రాదు అన్నారు, IVF చేసి పోగొట్టుకున్నారు, కానీ వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. IVF పోయి కూడా ఎన్నాళ్ళు అయిందమ్మా? జూలైలో పోయిందండి, ఇక్కడికి ఆగస్టులో వచ్చేసారు. మరి అంటే దాదాపు సంవత్సరం అయింది IVF పోయి కూడా. 3 అండాలే ఉన్నాయి, 3 నెలల్లో నువ్వు దుంపనాశనం అవుతావు, సర్వనాశనం అవ్వకూడదంటే IVFకి రావాలి అన్నారు. మరి 3 నెలలు కాదండి, సంవత్సరం దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. ఏమ్మా మరి చూడు, ఇంకా ఎంత ఇబ్బంది పెట్టారో ఆ తల్లిని. 7 సంవత్సరాల పాటు నరకం చూపించారు బంధువులు, మరి ఫంక్షన్స్. ఎక్కడికి వెళ్ళమండి మేము, బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళాం. జాబు నాకు ఈ హాస్పిటల్స్ అంతే, నాకు అదే లోకం అయిపోయింది. జాబ్లో సంపాదించిందంతా హాస్పిటల్లో పెట్టేసి రావడమే. హాస్పిటల్లో ఎంతసేపమ్మా, నెలకే అయిపోతాయి 3 లక్షలు. అవి సంపాదించుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టిద్ది పాపం అమ్మాయికి. ఒక నెల జీతం ఎంత వస్తుంది? అదంతా కూడబెట్టి కడుపు కాల్చుకుని అవన్నీ నిలబెట్టుకుని చివరికి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 1 నెలలోనే ఆరిపోతున్నాయి. పోయిందంటే ఏదో ఒకటి చెప్తారు కారణం. ఎంతసేపు పాప ఎన్ని ఇంజక్షన్లు చేశారమ్మా నీకు? IVF అప్పుడైతే 30 ఇంజక్షన్లు డే బై డే చేయించారు. రోజు పొడిసేయడమే.
ఇంకా ఎగ్ రావాలి అని చెప్పి రప్చర్ అవ్వాలని అయ్యొక్క కొన్ని ఇంజెక్షన్స్ లెక్కలేనని ఇంజెక్షన్ చేయించుకున్నాను కానీ నాకు ఎక్కడో దక్కలేదండి. ఒకసారి నాకు ఐవీఎఫ్ కన్ఫర్మ్ అయినా కానీ ఐవీఎఫ్ చేయడానికి ఎంత అమౌంట్ అయిందో దాన్ని నిలబెట్టుకోవడం కోసం 3 అయిందండి నాకు. నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ 6th month వచ్చి నా చేతి దాకా వచ్చేసరికి బిడ్డ అది జారిపోయేసరికి బాధ అనిపించింది. ఎందుకు పోయిందో కూడా చెప్పలేదు కదమ్మా. చెప్పలేదు. ఒకసారి కుట్లేసారండి సర్విక్స్ గురించి, వీక్ ఉంది గర్భసంచి వీక్ ఉంది అని చెప్పి సర్విక్స్ కి ఒకసారి స్టిచెస్ వేశారు. సరే అని మళ్ళీ బెడ్ రెస్ట్ లోనే ఉన్నాం. జాబ్ కూడా రిజైన్ చేసేసి మరి నేను బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. అయినా గానీ స్టిచెస్ పడ్డాయి. 5 centimeters ఉండగానే స్టిచెస్ వేసేసారు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు 2.5 ఉంటే చాలమ్మా. 3.3 ఉంది, 0.5 ఉందా అని చెప్పి స్టిచెస్ వేసేసి ఉంటారు. అప్పుడు నీకు 2.1 గానే వేసారు సార్. వాళ్ళు 2 ఉండగా వేసారండి. మళ్ళా ఇంకొకసారి మళ్ళీ కదలడానికి కూడా బేబీకి స్పేస్ లేకపోవడం వల్ల ఇంకా తన్నేసేది. మళ్ళీ ఇంకొకసారి 0.5 కి జారిపోయింది బిడ్డ. ఇంకో 3.3 ఉంది సర్విక్స్, 3.3. సో అలా సర్విక్స్ కూడా మందంగానే ఉంది. నేను చెప్పానమ్మా నీకు ఆ రోజే, నీ కౌన్సిలింగ్ రోజు చెప్పా. చాలామంది గర్భసంచి ప్రెగ్నెన్సీ రాకపోతే ఎందుకు రాలేదో చెప్పరు. ఒకవేళ వచ్చి పోతే ఎందుకు పోయిందో చెప్పకోకుండా ఏం చెప్తారు, నీ ప్రెగ్నెన్సీ పోయింది, గర్భసంచి లూజ్ అయింది, కుట్లు వేయాలని చెప్పి గట్టిగా 30,000 తీసుకుని గర్భసంచి చుట్టూ కట్టేస్తారు. కుట్లతో కట్టేస్తే ఆగిందా ప్రెగ్నెన్సీ? నేను చెప్పా లోపల క్రిములు ఉన్నాయి, ఆ క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. చనిపోయిన బిడ్డని నువ్వు ఇక ఆపలేవు. లోపల ఉన్న కుట్లని ఛేదించుకుని ఉమ్మనీరును బద్దలు కొట్టుకుని బయటికి వచ్చేస్తుంది బేబీ. లేకపోతే తల్లే చనిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు వేసిన కుట్లని వాళ్ళు కట్ చేసి బయటికి పంపించకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదం. అది కూడా వాళ్ళే చెప్తారు. ఎవరైతే కుట్లు వేసారో వాళ్ళే చెప్తారు. మరి బిడ్డ ఎందుకు డ్యామేజ్ అయింది, ఉమ్మనీరు ఎందుకు బద్దలైంది అని చెప్పరు. క్రిములు బెడ్ రెస్ట్ తీసుకో, మంచం మీద పడుకో అంటారు. 1-2 మంచం మీదే చేయిస్తారు, హాస్పిటల్లోనే ఉండేటట్టు చేస్తారు. మరి ప్రపంచం అంతా అలా లేదు. ఎంతోమంది ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు నీలాగానే బతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేసుకుంటూ బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి మరి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు 9 నెలల వరకు. పోలేదే వాళ్ళకి ప్రెగ్నెన్సీలు. మరి నీకెందుకు పోయింది? నీకెందుకు పోయిందంటే నీ ఒంట్లో క్రిమి ఉంది, వాళ్ళకి లేదు. ఆ విషయం వాళ్ళు చెప్పలేదు. క్రిమిని తొలగిస్తే అయిపోద్ది అని చెప్పా నేను. క్రిమిని తొలగించుకో అమ్మా, నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది, వచ్చిన బిడ్డ నిలబడుతుంది, కుట్లు అక్కర్లేదు అని చెప్పా. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణము నీ వయసు అయిపోయింది, 36 ఏళ్ళు వచ్చినాయి, నీ అండాలు అయిపోయినాయి, అడుగంటిపోయినాయి, నీ ఏం మెచ్చి బాగాలేదు, ఐవీఎఫ్కి వెళ్ళాలి, కుదిరితే డోనార్కి వెళ్ళాలి అని చెప్పుకుంటా వచ్చారు తప్ప క్రిమి గురించి చెప్పలా. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా కుట్లు వేసారు కానీ ఆ కుట్లతో బిడ్డని ఆపలేకపోయారు. ఉమ్మనీరు పగిలిపోయి బద్దలు కొట్టుకుని వచ్చేసింది. అందుకే ప్రెగ్నెన్సీ రానివ్వలేదు, వస్తే నిలవనివ్వలేదు. ఆ క్రిమిని మనం తొలగించేసాం. ఎలా తొలగించాము? మందులు ఎవరికి ఇచ్చాము? నీకు ఇచ్చామా, మీ ఆయనకి ఇచ్చామా? ఇద్దరికి ఇచ్చాం. ఒక బిడ్డని తెచ్చుకుందాం, నింద నుంచి బయటపడదాం అని చెప్పి ఇద్దరు కలిసికట్టుగా టెస్ట్ చేసుకున్నారు, కలిసికట్టుగా మందులు వాడారు. వాళ్ళ ఫలితం వచ్చిందా రాలేదా? ఐవీఎఫ్ లేకుండా వచ్చిందిగా. ఎస్ట్రోస్కోపీ చేశారు, నీకు పొట్టలో గొట్టాలేసి చూశారు. ఏం చూశారో దేవుడికి తెలియాలి. 2 IUIలు చేశారు, ఫలితాలు లేవు. మరి వాళ్ళ IUIలు IVF కూడా చేశారు, ఫలితాలు లేవు. బిడ్డ లేదు చేతిలో. మరి ఇవేమీ లేకోకుండా బిడ్డను తెప్పించగలిగా నేను. అది కూడా 4 నెలల మందులతోనే. 4 నెలల మందుల్లో కూడా 2 నెలలు మేము క్రిములకు వాడినప్పుడు ఉండొద్దు దగ్గరగా, 2 నెలలు వద్దన్నా వాడినప్పుడు మేము మీట్ అవ్వండి అంటే కలిసింది 2 నెలలే. ఫస్ట్ 2 నెలలు రానీకోకుండా జాగ్రత్త పడండి అని చెప్పాను నేను. సగం క్రిములు పోయి ఇంకో సగం క్రిములు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతారమ్మా. ఎక్టోపిక్లు వచ్చే అవకాశం ఉంది మీకు, క్రిములు ట్యూబుల్లో కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి అని చెప్పి 2 నెలలు కొంచెం దూరంగా ఉండండి. తర్వాత హార్మోన్లకు వాడేటప్పుడు మీరు ప్రయత్నించండి అన్నాను. హార్మోన్లకు వాడే 2 నెలల్లో ప్రయత్నించారు. లటుక్కునొచ్చి బుడింగునొచ్చి, అంటే నీ వీరికణం ఎలాంటిది, బుల్లెట్ లాంటిది. గోడల్లో కూడా మొక్కలు తీసుకొచ్చే వీరికణం. అప్పుడైతే మరి 7 సంవత్సరాల చూడు ఎట్ట అయిపోయింది దాని పరిస్థితి. రాజమండ్రిలో అయితే డోనార్కి వెళ్ళిపోమన్నారు. డోనార్కి వెళ్ళిపోమన్నారు. ఎవరికి?
డోనార్ చూడండి. మరి ఇక్కడ భార్య అండముతో, భార్య గర్భసంచిలో, భర్త వీర్య కణాలతో ప్రెగ్నెన్సీ వచ్చిందిగా. వచ్చిందా రాలేదా? అది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా వాటికి మీ దగ్గర ఇచ్చే మందులు కూడా వాడుకోమన్నారు. అలాగే సార్ రాసిన టెస్టులు కానీ స్కానింగ్లు కానీ మీ దగ్గరే చేయించుకుని మాకు ఎప్పటికప్పుడు చూపించమన్నారు. మీ ఆయనైనా పంపించు, నేను మందులు ఇస్తాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే నీకు కంగారు వల్ల నువ్వు వచ్చేసావు. కానీ నువ్వు ఆ టెస్టులు స్కానింగ్లు నేను రాసి చేయించి మీ ఆయనకి ఇచ్చి పంపిస్తే అయిపోయేది. సరే, అయినా నువ్వు వచ్చావు మంచిదే. నీకు ఒక నమ్మకం కలిగింది. ఏ డాక్టర్ అయితే తెప్పించారో ఆ డాక్టర్ నిలపగలరు, నేను వెళ్ళినా ఆయన నిలపగలరు అనే ధైర్యంతో వచ్చేసావు. చక్కగా అలాగే నిలుపుదాం. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ గ్రావిడ్ యూట్రస్ అనేది మాత్రం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ మేడం దగ్గరికి వెళ్ళి చేయించుకుని ఆ రిపోర్ట్ మీ ఆయనతో పంపించు. మళ్ళీ నెక్స్ట్ నిలబడే మందులు నేను ఇస్తాను. ప్రస్తుతానికి శాక్ వచ్చేసింది. పీటల పాటు హార్ట్ బీటు ఇంకో 2 వారాల్లో వస్తాయి నేను ఇచ్చే బిల్లలతో. ఆ తర్వాత అవయవాలు డెవలప్ అవుతాయి 3rd మంత్ వరకు. మనం మన దగ్గరే మందులు ఎందుకు వాడమన్నానంటే, ఏ క్రిముల నుంచి అయితే నేను కాపాడానో, బిడ్డ వచ్చేటట్టు చేశానో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి. ఫస్ట్ 3 మంత్స్ అబార్షన్లు అవ్వకోకుండా 4th 5th మంత్ అవకరాలు రాకుండా నేను మందులు ఇస్తాను. 5 నెలల వరకు నేను జాగ్రత్తగా ఆ బిడ్డని కాపాడుకొస్తా. ఆ తర్వాత నీకు ఇబ్బంది లేదు, చక్కగా నిలబడుతుంది. ఆ గవర్నమెంట్ డాక్టర్ గారి దగ్గరే వాడుకుంటూ నీకు ఏదన్నా సలహా కావాలన్నా ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేయొచ్చు మాకు. నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చే వరకు నేను తోడుగా నీడగా ఉంటా, నీ ఫ్యామిలీ డాక్టర్ లాగా. ఓకేనమ్మా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ రా. రైట్. థ్యాంక్ యూ సార్.